వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఒక కాలువ దగ్గరకు వెళ్ళింది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడకు వచ్చిన ఒక నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, "ఏయ్, ఆగు! నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి" అని అరిచింది. అప్పుడు గొర్రెపిల్ల, "అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపు నుంచే ఇటు పక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను" అని అమాయకంగా అంది. నక్కకి ఆ మాటలతో మాత్రం శాంతి కలగలేదు. "నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదా" అని అంది. అప్పుడు గొర్రెపిల్ల, "లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు" అని చెప్పింది. గొర్రెపిల్ల మాటలకి నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు. కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే. అందుకే నీకు శిక్ష పడాలి" అంటూ నక్క ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది. అప్పుడు గొర్రెపిల్ల గింజుకుంటూ, "నక్కమామ, నేను చాలా చిన్నవాడిని. నన్ను తింటే నీకు పొట్ట నిండదు. దూరంగా ఒక పెద్ద గొర్రె ఉంది. దానిని తింటే నీ పొట్ట పూర్తిగా నిండుతుంది" అని అంది. అప్పుడు నక్క ఆశగా, "ఆ పెద్ద గొర్రె ఎక్కడ ఉంది" అని అడిగింది. గొర్రెపిల్ల వెంటనే ఒక దారిని చూపిస్తూ, "చూడు మామ, ఆ చెట్ల పక్కన ఉంది. నువ్వు వెళ్ళి దానిని పట్టుకుంటే నీకు మంచి భోజనం" అని చెప్పింది. నక్క వెంటనే ఆశతో అక్కడి నుంచి పరిగెత్తింది. ఈలోగా గొర్రెపిల్ల తనకు దొరికిన అవకాశాన్ని వదలకుండా వేగంగా పొదల్లోకి పారిపోయింది. నక్క పెద్ద గొర్రె ఎక్కడా కనిపించకపోయేసరికి మోసపోయానని గ్రహించింది. కానీ అప్పటికే గొర్రెపిల్ల అడవిలోని పొదల్లోకి పారిపోయింది. నక్క నిరాశగా వెళ్ళిపోయింది. ఈ కథ నీతి ఏమిటంటే, సామర్థ్యంతో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే గొర్రెపిల్ల ఎనర్జీకి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.